హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ. ఈరోజు ఈ వేసవి కాలంలో ఎండలు చాలా మండిపోతున్నాయి కదా. చల్లగా ఉండాలంటే ఏసీలో ఉంటే సరిపోతుందా? మనం తినే ఆహారం కూడా లోపలికి వెళ్ళి చల్లగా ఉంటేనే బాడీ కూల్గా ఉంటుంది. కాబట్టి మనం ఒక స్పెషల్ పానీయమే అనుకోండి చేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటంటే కొబ్బరి బొండాలు, అలాగే తాటి ముంజులు, అలాగే దానికి కొంచెం సబ్జా గింజలు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా కొబ్బరి బొండం వచ్చి మనం కొట్టించేసి తీసుకుంటే ఇలా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే చాలు, మనకి ఈజీగా వచ్చేస్తుంది వాటర్. నేను ఇలా ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను కాబట్టి మనం కొద్దిగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు 2 కాయలు అయితే తీసుకున్నాను కొబ్బరి బొండాలు. అలాగే ఈ తాటి ముంజలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా కొట్టేసి మాకు తీసేసి ఇస్తారనమాట బయట. అవి అలా కొనుక్కు తెచ్చుకుని పైన ఉన్న ఆ తొక్కలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం క్లీన్గా ఒలిచేసుకోవాలి. ఆ ఒలిచేసుకున్నవన్నీ ఒక 8, 6 అలా వేసినట్టున్నాను నేను. అవి అలా ఒలిచేసుకుని ఈ కొబ్బరి నీళ్ళల్లో మిక్సీలో వేసి మనం మెత్తగా పట్టేసి తర్వాత కొబ్బరి నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్సీలో వేసేసి మెత్తగా నూరేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో ఇలా నూరుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా అయిపోతుంది కదా. అంటే మామూలుగా తినొచ్చు కదా అంటారు, కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు అలా నూరు తెచ్చుకున్న దాంట్లో కొంచెం ఈ కొబ్బరి నీళ్ళు కూడా మనకి డస్ట్ ఉంటుంది కదా, అవి కూడా మనం వడకట్టేసుకుని తర్వాత ఈ 2 మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఇలా తాగారా లేదు నాకు తెలియదు, కానీ ఇలా తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ కొబ్బరికాయలో ఉండే లేత ఇది కూడా ఉంటుంది కదా, అది కూడా తీసుకుని కలుపుకుంటారు దీంట్లో మిక్సీలో వేసి. కానీ నాది కొట్టడానికి రాదు కాబట్టి నేను తీయలేదు. ఇప్పుడు దీని ఇలాగా మనం ఒక విస్క్ తోటి కొంచెం కలిసేలాగా కలిపేసుకోవాలి. 2 మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు, వాటిని కలుపుకోవాలి. ఇది నేను గ్లాసులో వేసిన తర్వాత విడివిడిగా కలిపాను అనమాట, ఎందుకంటే మిగతాది ఎప్పుడు తాగితే అప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే కనుక చాలా చల్లగా తాగి లోపలంతా మనకి తాగితే చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేయకపోతే కనుక. నేను చక్కెర మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. నేను చక్కెర లేకుండా తాగుదాం అనుకున్నాను. చక్కెర కలుపుకోండి, మీకు ఎంతగా తీపి కావాలంటే అంత తీపి కలుపుకోండి కావాల్సిన వాళ్ళు. లేకపోతే అలా కూడా తాగొచ్చు, మైల్డ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు కూడా తాగుంటే టేస్ట్ ఎలా ఉంటుందని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.